హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ మాస్టర్ తెలుగు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఈ వీడియోస్లో వేరే స్ట్రాటజీస్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా డిఫరెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను లాస్ట్ వీడియోస్ నుంచి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్, ఒక 15 ప్యాటర్న్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. సో ముందుగా ఓపెన్ డ్రైవ్ స్ట్రాటజీ అండ్ ఓపెన్ డ్రైవ్ రిజెక్షన్ స్ట్రాటజీ అనేది ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాము. సో ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అయినా రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు. సో అందుకే ఈ స్ట్రాటజీస్ ముందు రిస్క్ మేనేజ్మెంట్ ట్రేడింగ్, డోంట్ డూ ట్రేడింగ్ వితౌట్ నోయింగ్ దిస్ అని చెప్పేసి ఒక టైటిల్ కూడా పెట్టాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో పైవట్ ప్రెజర్ ట్రేడ్. సో పైవట్ ప్రెజర్ అంటే ఇక్కడ పైవట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు, లేకపోతే పైవట్ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనం ఈ స్ట్రాటజీలో చూద్దాము. సో ఈ స్ట్రాటజీలో 3 డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసులో మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది. సో ఓపెన్ అయ్యి కొంత ఫాల్ అయిన తర్వాత ఈ పైవట్ పాయింట్ అనేది వీక్లీ అవ్వచ్చు, అలాగే మంత్లీ పైవట్ అవ్వచ్చు, ఆర్ సెంట్రల్ పైవట్ పాయింట్. సో ఈ 3 డిఫరెంట్ కేసెస్లో ఏదో ఒక పైవట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక హైలో క్లోజ్ అయిందండి. సో క్లోజ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎలాగయిందో, సో ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది పిన్ బార్ క్యాండిల్ అయితే కొద్దిగా హై ప్రాబబిలిటీ ట్రేడ్ ఉంటుంది. కంపారిటీ బుల్లిష్ క్యాండిల్తో కంపేర్ చేసుకుని ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం బుల్లిష్ క్యాండిల్ కన్నా పిన్ బార్ క్యాండిల్ అయితే ఒక హై ప్రాబబిలిటీ ట్రేడ్ ఉంటుందండి. సో ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఇలా ఫామ్ అయిందో ఈ పైవట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఎంట్రీ ఇక్కడ తీసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఈ పైవట్ పాయింట్ కన్నా కిందని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ కేసు అండి. థర్డ్ కేసు వచ్చేటప్పటికి మార్కెట్ ఓపెన్ అవ్వడమే పైవట్ పాయింట్ కన్నా కిందన ఓపెన్ అయింది. కొంత హై మూవ్ అవడానికి ట్రై చేసింది, కానీ ఈ పైవట్ వల్ల రిజెక్ట్ అయ్యి క్లోజింగ్ అనేది చాలా లోలో క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఇలా క్లోజ్ అయిందో మనం ఎంట్రీ ఈ పాయింట్ దగ్గర తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేసుకొని టార్గెట్ 1:2 రిస్క్ అండ్ రివార్డ్ రేషియో 1:1 ఆర్ 2:1, 1:2 పెట్టుకొని మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ఇంకా సెకండ్ కేసు వచ్చేటప్పటికి, సో ఫస్ట్ క్యాండిల్ మనకి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిందండి. చూడండి, మార్కెట్ ఓపెన్ అయింది, కొంత ప్రెషర్ వల్ల లో వరకు వచ్చింది. లో వరకు వచ్చి ఈ పైవట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుని క్లోజింగ్ అనేది ఈ పైవట్ పాయింట్కి నియర్గా క్లోజింగ్ అయింది. సో ఫస్ట్ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సెకండ్ క్యాండిల్ కూడా ఓపెన్ అయిన తర్వాత ఈ సేమ్ లో దగ్గర సపోర్ట్ తీసుకొని క్లోజింగ్ ఓపెనింగ్ కన్నా అబవ్ ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయిందండి. సో ఎప్పుడైతే ఇలా ఫామ్ అయిందో మీరు ఎంట్రీ డెఫినెట్గా ఈ పాయింట్ దగ్గర తీసుకోవచ్చు. ఎందుకంటే పైవట్ పాయింట్ అనేది ది బెస్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అని అజ్యూమ్ చేసుకొని ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకొని టార్గెట్ ఈ విధంగా పెట్టుకుంటాము, స్టాప్ లాస్ ఈ పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకుంటాం. ఓకే, ఇది 3 డిఫరెంట్ కేసెస్ ఆఫ్ పైవట్ ప్రెజర్ ట్రేడ్ అండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ క్యాండిల్ ఒక సెప్టెంబర్ 8th ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఎంట్రీ, సో ఓపెన్ అయిందో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సపోర్ట్ చూడండి, సెంట్రల్ ఈ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఎప్పుడైతే పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయిందో నేను చెప్తున్నాను ఒక హై ప్రాబబిలిటీ ట్రేడ్. సో డెఫినెట్గా మీరు ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ అనేది రిస్క్ చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నదండి. సో మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఇన్ బిట్వీన్, సో ఈ పాయింట్కి మిడిల్ పాయింట్ మనం ప్లేస్ చేసుకోవచ్చు స్టాప్ లాస్. సో టార్గెట్ అనేది నెక్స్ట్ పైవట్ పాయింట్ తీసుకుంటాము. ఇది ఒక ఎగ్జాంపుల్. బ్యాంక్ నిఫ్టీలో సెప్టెంబర్ 8th ఫామ్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, బ్యాంక్ నిఫ్టీలో 24/8 అండి, సెప్టెంబర్ 24th ఫామ్ అయింది. చూడండి, ఫస్ట్ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ బేరిష్ క్యాండిల్స్ లో అనేది సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, సెంట్రల్ పైవట్ దగ్గర తీసుకొని సెకండ్ ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయిందని. సో పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్ వరకు వెళ్ళి ఇక్కడ రిజెక్ట్ జరిగి మళ్ళీ సేమ్ సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ పైవట్ వరకు వెళ్ళిందండి. నెక్స్ట్, సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనం అందులో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు సెకండ్ క్యాండిల్ లో అనేది ఇక్కడ పైవట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకోలేదు, బట్ సేమ్ ఎగ్జాంపుల్ కింద అవ్వదు, సేమ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అవ్వదు. కానీ ఏమైందంటే చూడండి,
కొంత కన్సాలిడేషన్ అయింది పైవట్ పాయింట్ దగ్గర. ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఒక ట్రెండింగ్ మనకి మార్కెట్లో వచ్చిందండి. సో దానికి ఎగ్జాంపుల్ కాకపోయినా సేమ్ ఫస్ట్ క్యాండిల్ పైవట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుని మాత్రం తర్వాత సింగిల్ డైరెక్షన్లో మూవ్ అయిందండి బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి సేమ్ ఇది నిఫ్టీ, సేమ్ బ్యాంక్ నిఫ్టీలో జస్ట్ ఈ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకొని సేమ్ అండి ఒక రైజ్ అయింది. ఇక్కడ ఎంట్రీ అవుతాము, ఇక్కడ స్టాప్ లాస్ మన రిస్క్ రివార్డ్ బట్టి ఇక్కడ తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ తీసుకోవచ్చు, మిడిల్ పాయింట్లో తీసుకోవచ్చు. టార్గెట్ అనేది ఈ పాయింట్లో ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇది బేరిష్ క్యాండిల్ అండి. ఇది చూడండి థర్డ్ కేస్ కింద వస్తుంది, థర్డ్ కేస్. సో ఫస్ట్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఈ పాయింట్ దగ్గర రిజెక్ట్ అయింది. సో రిజెక్ట్ అయ్యి కంటిన్యూస్ ఫాల్ అండి. అంటే మనం ఇంతవరకు టోటల్ మనం గెయిన్ చేయలేము. ఆల్రెడీ మన సిపిఆర్ చూసుకోవాలి, సిపిఆర్ సింగిల్ డైరెక్షన్ ఉంది కాబట్టి వెంటనే మీరు ఎంటర్ అవ్వచ్చు. ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అయ్యి అట్లీస్ట్ ఈ పాయింట్ దగ్గర మనం వెయిట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. నిఫ్టీ 50లో ఎగ్జాంపుల్ అండి, ఇంతవరకు బ్యాంక్ నిఫ్టీ చూసాము. ఈ ఎగ్జాంపుల్లో నిఫ్టీ 50 అండి, సేమ్ ఇది అక్టోబర్ 11th ఫామ్ అయింది. ఇది ఫస్ట్ కేస్ కింద వస్తుంది, కేస్ 1 బుల్లిష్ పిన్ బార్ క్యాండిల్ ఈ పైవట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి రేజ్ అయ్యింది. ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఇది స్టాప్ లాస్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. చూడండి ఫస్ట్ క్యాండిల్ ఒక మంచి హై గ్యాప్ అప్తో వచ్చింది, మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది, పైవట్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఈ పాయింట్ క్లోజింగ్ అనేది ఇక్కడ జరిగింది. సో మనం ఏం చేస్తామంటే స్ట్రాటజీ ప్రకారం ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అయిపోతాము. ఎప్పుడైతే ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అయ్యామో స్టాప్ లాస్ మనం ఏంటి బిలోది పైవట్ పెట్టుకుంటాం కాబట్టి ఈ పాయింట్ దగ్గరే మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అందుకనే చెప్తున్నాను, ఒక సేమ్ స్ట్రాటజీని మనం కంటిన్యూస్గా మనం ఫాలో అవుతూ ఉంటే ఆన్ అన్ యావరేజ్ మన రిస్క్ రివార్డ్ రేషియో బట్టి అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ ఒక 5 పోయి 5 మనకి విన్ అయినా ఓవరాల్గా మనం ప్రాఫిట్లో ఉంటామండి. ఎందుకు ఎప్పుడైతే 1:2 రేషియోతో మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటే. ఓకేనండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు టెలిగ్రామ్లో రెగ్యులర్ అప్డేట్స్ ఉంది, ఎక్కువ మెసేజెస్ ఉండవండి, ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటాయి. ఇన్ కేస్ మా టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అవ్వకపోతే ఈ కింది వీడియోలో నేను టెలిగ్రామ్ లింక్ నేను అప్లోడ్ చేస్తాను, అది మీరు క్లిక్ చేస్తే జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.